పరిశుద్ధతతో విశ్వాసముతో కలిగినటువంటి జీవితం కలిగి ఉండి దేవునిని వెంబడించాలనేటువంటి నిశ్చయత. చెప్తాం ఈ రెండు మాటలు, పరిశుద్ధత, విశ్వాసం. ఈ రెండు కలిగి ఉండి దేవుని ఎడల ఆసక్తితో ముందుకు వెళ్ళాలనేటువంటి నిశ్చయత కలిగిన జీవితం ఉంటుంది చూసారా, అన్నింటిలోనూ ఫలభరితముగా ఉంటుంది. అన్నింటిలో దేవుని యొక్క సహాయము ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. వారు ఏవైనా మాటలు చెబితే అవి ఫలిస్తాయి. వారు ప్రార్థనలు చేస్తే దేవుడు త్వరగా వింటాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? విశ్వాసము, పరిశుద్ధత, ఈ రెండు కలిగినటువంటి వారి జీవితంలో ఎక్కువగా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. అపవాది దాడి ఉన్నప్పటికీ వాటిని జయించగలరు. విశ్వాసముతో, విజయముతో, నిబ్బరముతో, ధైర్యముతో వారు ముందుకు సాగగలరు. హల్లెలూయా. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ ఇన్ ద బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సమూయేలు. హల్లెలూయా. బాగా గమనించారా? అతనిలో ఎక్కువగా మనము పరిశుద్ధతను చూస్తాం. అతన్ని చూడగానే ప్రజలందరూ భయపడే వాళ్ళంట. హల్లెలూయా. దేవుడు మాట్లాడేవాడు ఆయనతో. ఆయన ఏదైనా చెబితే అలాగే జరిగిపోయేది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? చక్కగా సమూయేలు అతని యొక్క జీవితంలో చిన్న పిల్లాడి దగ్గర నుంచే దేవుడు అతన్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ కూడా అతడు ఎదుగుతూ చివరికి మరణించేంత వరకు కూడా ఆయన లైఫ్లో ఎక్కడ కూడా ఫ్లా అనేది మనం చూడం, లేకపోతే పొరపాటు కానీ తప్పు కానీ మనం చూడం అతని జీవితంలో. అతడు మానవుడే, అలా బలహీనతలు కలిగి ఉండొచ్చు. అయితే ఎక్కడ కూడా బైబిల్లో అతని యొక్క జీవితంలో అతడు అంత పవర్ఫుల్ మ్యాన్గా ఉండిపోయాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు, దానియేలు అనేటువంటి వారి జీవితముల ద్వారా దే లవ్డ్ హోలీనెస్, దే హ్యావ్ ఫెయిత్. వారు పరిశుద్ధత కలిగి ఉన్నారు. పరిశుద్ధత కలిగి వారి శరీరములను అపవిత్రత పరచుకొనకుండా దేవుని కొరకు వారి శరీరములను, వారి జీవిత శైలిని శుద్ధముగా ఉంచుకున్నారు. విశ్వాసముతో వారు దేవుని ఎదుట నిలబడ్డారు. అద్భుతములు, సూచక కార్యములు వారి ద్వారా దేవుడు వారి జీవితములలో జరిగించాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే, హల్లెలూయా. మోషేను కూడా ఒకసారి చంపాలనుకున్నాడు దేవుడు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడని చెప్పి. మోషేని ఆ కనాను దేశంలోనికి ఆయన రానియలేదు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడని చెప్పి. హల్లెలూయా. అంటే పరిశుద్ధత విషయములో ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. నువ్వు ఆ పరిశుద్ధతను ఆసక్తితో వెతకనేడలా, విశ్వాస జీవితం కలిగి ఉన్నోడలా, యూ విల్ బి ఏ మోర్ దాన్ కాంకరర్. అన్నింటినీ జయించగలిగినటువంటి దేవుని మహాకృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. అద్భుతములను, సూచక మహత్కార్యములను, గొప్ప కార్యములను జరిగించగలిగిన గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన వాడుగా ఉంటాడు.